వరద నీటిని వలసి పట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నష్టం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 62,000 క్యూసెక్కుల వరద వస్తుందన్నారు. ప్రాజెక్టులో నీళ్లు నింపకుండా ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారని మండిపడ్డారు. ప్రాజెక్టులో నింపాలని మంత్రి ఉత్తమ్కి లేఖ రాశానని హరీష్ రావు తెలిపారు. నీళ్ల విలువ రైతులకు తెలిసినంత సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియడం లేదని మండిపడ్డారు. వరద నీరు పట్టండి, బురద రాజకీయాలు మానండి అంటూ హితవు పలికారు. కుట్రతోని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపడం లేదని హరీష్ రావు ఆరోపించారు. నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఎల్లంపల్లి 7 మోటార్లు ఆన్ చేస్తే మిడిమానేరుకు నీళ్లు వస్తాయని తెలిపారు. రైతులను రేవంత్ ప్రభుత్వం గుసపెడుతుందని విమర్శించారు. కాళేశ్వరంపై మరో కుట్ర చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. సో రాజకీయాలు మానండి, వెంటనే మోటార్ లాంచ్ చేయండి. ఒకవేళ ప్రభుత్వం ఆన్ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వేలాది లక్షలాది రైతుల్ని తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం, మా రిజర్వాయర్లు మా చెరువులు నింపుకుంటాం, యాసంగి పంట పండించుకుంటాం. ఇది రైతులకు నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను, రైతుల కోసం మాట్లాడుతున్నా, రైతుల పక్షాన మాట్లాడుతున్నా. మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతో మాట్లాడుతున్నా. నీళ్లిచ్చే అవకాశం ఉంది కనుక నేను చెప్తా ఉన్నా. నా నియోజకవర్గంలో కూడా నా రైతులకు కూడా 70,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. నా జిల్లా, నా నియోజకవర్గం, ఈ రాష్ట్రం దెబ్బతింటది అనే ఆవేదనతో మాట్లాడుతా ఉన్నా. అర్థం చేసుకోండి, రాజకీయాలు కాదు రాష్ట్రం ముఖ్యం. చిల్లర రాజకీయాలు, బురద రాజకీయాలు మానండి. వరద